మనం సాధించాలి అని అనుకున్నాం. ఇప్పుడు మనలో ఉన్నటువంటి మార్పు ఏంటో తెలుసా? నేను ఆత్మాభిషేకంతో నింపబడాలి, ఆత్మ వరములతో నింపబడాలి, ఆత్మ ఫలములతో నింపబడాలి, అన్య భాషలో మాట్లాడాలి, అనేకమైనటువంటి సంఘపు ఈవులతో నేను నింపబడాలని మార్పు మనలో కలగాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మార్పు లేకపోతే అసలు రక్షణ అనే మాటకి మన దగ్గర తావే లేదండి. ఇంకా ఆ మార్పు జనించకపోతే గతంలో మనం రాతి గుండె లాంటి వారమే. మనకేం చెప్పిన పొరకెక్కేది కాదు. గతంలో మనకేం చెప్పని కాక చెవిటోడి చెవులో ఎంతసేపు ఊది కాక వాడికి ఏం వినపడింది? ఊదే మనకు బొగ్గలు నింపి రావాలి. స్తోత్ర. ఉదయం మనకి కండరాలని నొప్పులు రావాలా, ఉదయం మనకి చెవుల్లో నుంచి శబ్దం తట్టుకోలేనంత నొప్పి మనకు రావాలి చెవుల్లో నుంచి. ఎందుకంటే ఏ నుంచి ఏడికి ఎంత ఉంటుందండి. స్తోత్ర. చెవుతోడు చూస్తాడు, ఏందో చేస్తున్నాడు, ఏందో ఊతున్నాడు, ఇందులో కనుక్కుంటాడు. వాడికి ఏమి ఇదివరకు మనం కూడా రక్షణ అనుభవం లేనటువంటి రాతి గుండెలుగా మారినటువంటి మన గుండెల్లో కూడా ఎన్ని మాటలు చెప్పినా ఆ మాట ఒక్కటైనా మన హృదయానికి ఎక్కేది కాదు. కానీ ఇప్పుడైతే దేవుని మాటను గుర్తెరిగి ఇప్పుడైతే మనము రాతి గుండెలు తీసివేసుకొని నా ప్రభు వాక్యంలో రాయబడినట్లుగా ఆయన కనికరం కలిగిన హృదయాన్ని ఇచ్చాడు, మృదువైన హృదయాన్ని ఇచ్చాడు. అంటే మెత్తని మాంస హృదయం అంటే లోపల రాయి పెట్టాడు, ఆ రాయిని తీశాడు అన్నట్టు అర్థం. అలా కాదు, కఠినమైన హృదయాన్ని తీసి ఆయన మృదువైన హృదయంగా మార్చాడు. స్తోత్ర. ఇదివరకు మాట్లాడినట్లుగా తొందరపడి ఈ రోజున మాట్లాడలేం. ఇదివరకు మాట్లాడినట్లుగా ఇదివరకు చేసిన క్రియలు ఇప్పుడు తొందరపడి కావకని చేయలేం. ఒక్కటికి 10 సార్లు ఆలోచించి ఈ పని చేయొచ్చా, చేయకూడదా, దేవునికి నచ్చదా, ఈ పని చేస్తే దేవునికి విరుద్ధంగా మారుతానా నేను అని ఒకటికి ఎన్నిసార్లు ఆలోచిస్తారు మీరు? 10 సార్లు ఆలోచించి. స్తోత్ర. ఆ మృదువైన స్వభావం, ఆ కటాక్షం ఉండేది కాదు మనకు. స్తోత్ర. మన మనసు వికసించబడింది, మన మనోనేత్రాలు తెరవబడ్డాయి. స్తోత్ర. మన మనోనేత్రాలు వెలిగించబడింది. ప్రతి దానిని ఆలోచించగలిగి, విశ్లేషించగలిగి, అంటే వివరంగా తెలుసుకొని అమృతమైనటువంటి ఆ మృదుత్వాన్ని స్వభావం దేవుడు మనకు ఇచ్చాడు. ఇది మార్పు. గతంలో మన మాట చాలా కటువుగా ఉండేది. గతంలో మన మాట ఎలా ఉండేది తెలుసా? చాలా మంది చెప్తారు, అన్నా నేను అసలు మాట్లాడేవాడిని కాదన్నా, మాట కంటే ముందుగా నా చెయ్యే సమాధానం చెప్పేస్తానా. స్తోత్ర. ఇదివరకు నా పద్ధతి అలాగ ఉండేదన్నా, నా తీరు అలాగ ఉండేదన్నా, ఇదివరకు నేను చాలా గర్వంగా ఉండేవాడినన్నా, ఇదివరకు నేను అలాగ ప్రవర్తించేవాడినండి, ఇదివరకు అసలు మనుషు లేకుండా కూడా చూసేవాడిని కాదండి. స్తోత్ర. కానీ ఈ రోజున దేవుని ప్రేమ, ఆయన అనుగ్రహం. స్తోత్ర. ఇదివరకు అసలు చిన్న పెద్ద ఎట్లాంటివి ఏమి చూసేవాడిని కాదు, ఎంత తోడైనా సరే. స్తోత్ర. లెక్క చేసేవాడిని కాదు, అసలు అతనికి సమాధానం సరిగా చెప్పేవాడనే కాదు. కానీ ఈ రోజున అసలు నేనేనా అన్నట్లుగా ఉందండి. ఇది నేనేనా అన్నట్లుగా ఉంది. ఈ మార్పు నాలోనేనా, అసలు నేనేనా ఇలాగ ప్రవర్తిస్తుంది నేనేనా అన్నట్లుగా ఉంది. కారణం రక్షణ. ఆ మార్పు రాతి గుండెను తీసివేసిన ప్రభు మనకేమిచ్చాడు? మెత్తని మాంసపు హృదయాన్ని, మృదువైనటువంటి హృదయాన్ని ప్రభు మనకు అనుగ్రహించాడు. స్తోత్ర. స్తుతి కలుగునుగాక. ఈ మార్పు మనలో కలిగి ఉండాలి. ఈ స్థితిలో మనం కలిగి ఉంటేనే మనం ధన్యులమంట. స్తోత్ర. ఈ రక్షణ, ఈ మార్పు లేకుండా అది వాక్యం ఉంది కదా ఒక మాట, దేవునికి విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. రక్షణ లేకుండా, మార్పు లేకుండా దేవునికి ఇష్టడై బ్రతుకుట అసాధ్యం. నేను కొన్ని మాటలు చెప్పి నేను ఆ వాక్యాన్ని ముగించేస్తాను. కొందరు చూడండి, వాళ్ళు ఎక్కడ నిలిచినా ఏం చేసినా వాళ్ళని ఇట్టే వాళ్ళు గుర్తుపట్టేయచ్చు. ఎవరిని? వీళ్ళు రక్షించబడిన వారని. స్తోత్ర. నేను చాలా చోట్లకు ఆరాధనకు వెళ్తాను.
చాలా చాలా చోట్లకి సావుకులతో కలిసి వెళ్తాను, ఒంటరిగా వెళ్తాను, ఒక్కొక్కసారి ఆహ్వానితునే వెళ్తాను, ఒక్కొక్కసారి అసలు ఏం జరుగుతుందో గమనిద్దామని ఎప్పుడప్పుడు వెళ్తుంటాను. స్తోత్రం. నేను గమనిస్తాను అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని గమనిస్తా, అక్కడ ఉన్నటువంటి సంఘ బిడ్డలను గమనిస్తా, అక్కడ ఉన్న ఆ పాస్టర్ గారిని గమనిస్తా, అక్కడ ఉన్నటువంటి ఆయన చుట్టూ 4-5 అప్పేసి ఉంటుంటారు సాగుల దగ్గర, వాళ్ళని గమనిస్తా. వీళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళు కొంతమంది ఉంటారు, అసలు అయ్యగారు అంటే అసలు అయ్యగారు అన్నాడంటే దేవుడు ఉన్నట్లుగా ఉంటారు కొంతమంది. స్తోత్రం. అయ్యగారు ఉన్నాడంటే ఎట్లా ఉంటారు? దేవుడు ఉన్నట్లుగా, దేవుడు ఇక్కడే ఉన్నాడు, మన మధ్యలో ఉన్నాడు అన్నట్లుగా ఉంటారు. అయ్యగారు కాస్త తిరిగాడా, వీళ్ళు ఎడిదిరుగుతారు, వీళ్ళు ఎడిదిరిగి వీళ్ళ ప్రతాపం చూపిస్తుంటారు. ఇక స్తోత్రం. అయ్యగారు నమ్మకం మంది ఎడిదిరిగారు. కొంతమందిని ఇట్టే గుర్తుపెట్టేయచ్చు. వాళ్ళు సాగులకి దగ్గరగా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. వాళ్ళు సాగులకి సంఘానికి మరింత చేరువుగా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కొందరిని ఇట్టే గుర్తుపెట్టేయచ్చు. మనుషులు చూడంగానే అంచనా చేస్తాను మాస్టర్ గారు అంటారు. చూడండి, ఆవిడితే లెక్క పెడతాం మనం, 7 గ్రంథం దాన్ని కూడా లెక్క పెట్టినాం. ఆవిలించగా ఫస్ట్ కనపడేది. స్తోత్రం. ఆవిలిస్తే పేరు ఎట్లా కనపడవు, కానీ దాని అర్థం ఏంటంటే నీ బ్రతుకు, నీ జీవితం అంతా నేను అంచనా వేసేస్తాను. స్తోత్రం. ఆవిలిస్తే అంటే నోరు మొత్తం ఒకసారి తెలియదు. ఎట్లా ఆవిలిస్తారు మీరు? ఒక ఆవిలిస్తారంటే సూర్యుడు కూడా కనపడే నిజం. ఒక్కొక్కరు ఆవిలిస్తారంటే నోరు తెరిచారంటే అంత బాగా తెలుపుతున్నారు. స్తోత్రం. నిజమండి. అప్పుడప్పుడు ఒక్కొక్కసారి నా స్నేహితులు, ముస్లిం స్నేహితులు ఉంటారు, అప్పుడప్పుడు వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ అప్పుడు పిలుస్తారు. ఏదో రేరు ఎప్పుడన్నా ఒకసారి వెళ్ళాను. వెళ్తే వాళ్ళు బిర్యానీ ఎలా చేస్తారు తెలుసా? ఎంతలో పెద్ద పెద్ద మొక్కలు కొట్టి, అట్లాగా ఎంతలో పెద్ద పెద్ద మొక్కలు కొట్టి ఒక్కొక్కటి రేంజ్లో ఉంటుంది. వెళ్ళాను, కూర్చున్నాను. ఆయన గవర్నమెంట్ టీచర్ గారు, నన్ను పిలిచిన ఆయన స్కూల్ టీచర్ గారు, గుంటూరులో పనిచేస్తుంటాడు. వెళ్ళాను. షేక్లో అయిపోయింది, ఇల్లు ఓపెనింగ్, హౌస్ ఓపెనింగ్. కూర్చున్నాను, భోజనం పెట్టారు. వాళ్ళు మిస్సెస్, ఆమె కూడా టీచర్. ఆ మేడం గారు వచ్చి వడ్డిస్తున్నారు. మాస్టర్ గారు వచ్చారు చాలా కాలం తర్వాత అని చెప్పి ఆవిడే వడ్డిస్తున్నారు. వడ్డిస్తుంటే ఇది ఎప్పుడో సుమారు ఒక 5 సంవత్సరాల క్రితం జరిగిన సంగతి. రావటం పక్కన తీసి పెట్టినటువంటి ఒక పెద్ద డేక్షాలో తెచ్చింది. ఆ డేక్షాలో వడ్డిస్తుంది. ఆ గంటె కూడా చాలా పెద్ద గంటె. ఆ గంటికి ఒకసారి తీసి పెట్టిందంటే ఇక రెండోసారి మనం తినలేమే, అంతే, అంత పెద్ద గంటె. ఆ గంటితో ఒకటే ఒక పీస్ తీసింది. స్తోత్రం. ఇక దాన్ని తినేలేకే, ఇక ఏమి తినలేమే కాదు. స్తోత్రం. అట్టు తెలుస్తారు, అంత ముక్క పట్టేస్తుంది. స్తోత్రం. వాళ్ళు ఇచ్చారంటే పేగులు లేక రక్షణ కావాలి, కానీ పేగులు బయటకు వచ్చి ఏదో ఒకటి పట్టుకొని లోపలికి వెళ్ళిపోతుంది. స్తోత్రం. ఆరాధన తెలుస్తారండి. హల్లెలూయా. కొందరు చూస్తే, వాళ్ళ ముఖం చూస్తే వాళ్ళలో భక్తి అలాగా కనబడతా ఉంటుంది. స్తోత్రం. కొంతమందిని చూస్తే వాళ్ళలో విశ్వాసం ఉట్టిపడతా ఉంటుంది. కొంతమందిని చూస్తూ ఉంటే వాళ్ళలో దేవుని యొక్క ప్రేమ కనబడతా ఉంటుంది. కొంతమందిని చూస్తూ ఉంటే దేవుని యొక్క తేజస్సు. హలో, నేను చెప్పేది దైవజనుల్లో కాదు, నేను చెప్పేది విశ్వాసంలోనే. కొంతమందిని చూస్తుంటే దేవుని వెలుగు వల్ల అలాగా కనబడతా ఉంటుంది ముఖంలో. స్తోత్రం. హల్లెలూయా. కొంతమందిని చూస్తే
కొంతమందిని చూస్తే వారి వస్త్రధారణ మొదలుకొని వారి నడిచేటువంటి నడక తీరు వరకు కూడా వారు దేవుణ్ణి రిప్రజెంట్ చేస్తారండి. స్తోత్రం చెప్తారు. హల్లెలూయా. ఎలాగ ప్రవర్తిస్తారంటే, ఇక యేసు క్రీస్తే మా సర్వస్వం, దేవుడే మాకు సర్వస్వం, ఆయనే దిక్కు మాకు అన్నట్లుగా వారి వస్త్రాలను మొదలుకొని వారి తీరు తిన్నుల వరకు కూడా అలాగే ఉంటాయి. కొంతమందిని గమనిస్తే వాళ్ళ మొక్కల్లో ఎందుకు ఇలాగా జీవిస్తున్నారు? ఏదన్నా బ్రహ్మానందం గారినో చిరంజీవి గారిని పట్టుకుంటే వాళ్ళ పక్కన మిమ్మల్ని కూడా చెప్పరండి. వాళ్ళ పక్కన మిమ్మల్ని కూడా అసలు భక్తి కలిగిన వారు లేదంట. మేమే అసలు మాలాంటి భక్తి పనులు ఎవరైనా ఉన్నారా అన్నట్లుగా ఏం చేస్తున్నారు? వాళ్ళంటే మనం ఏం చేయొచ్చు మొహం చూడగానే ఏంటి రోజు వెళ్తే భక్తున్నట్ట. స్తోత్రం. ఎక్కడికి వెళ్తే రోజు ఎవరికి వెళ్తున్నాడు అసలు? స్తోత్రం. రోజు సోమవారం వెళ్తాను, ప్రార్థన జరుగుతున్నాను, మంగళవారం ప్రార్థన జరుగుతా, బుధవారం ప్రార్థన జరుగుతా, గురువారం జరుగుతా. మరి ఎప్పుడు జరుగుతుంది? శుక్రవారం తర్వాత శనివారం జరుగుతుంది. శనివారం అంటే ఎప్పుడు జరుగుతుంది? వారం వెళ్తేనే గుర్తున్నట్టు అని ఏం చేస్తుంది తెలుసా? మొదటి ఆదివారం మాత్రం వస్తుంది. స్తోత్రం. హల్లెలూయా. ఏ ఆదివారం వస్తుంది? మొదటి ఆదివారం. మళ్ళీ పై చివరని అడిగారు, ఏంటి పాత్ర ఏంది వారం వచ్చానే చెప్పరేందండి? ఇది నా చేత చెప్తారు ఏంటండి? వారం వచ్చేనే బచ్చున్నట్ట. అమ్మో. స్తోత్రం. యాడ పూజ చేసుకుంటాడు ఎంత భక్తిని మనం, యాడ పెట్టాలి ఎంత భక్తిని. అసలు మా ఆయన బీరువా కూడా వాళ్ళ పూజ. స్తోత్రం. అవా హృదయంలోనా? అదే బీరువా తీసేయాలి. స్తోత్రం. అంటే బీరువా పెద్దదని చెప్పంటే స్తోత్రం. భక్తి ఎక్కడ ఉండాలంట? గుండెలో ఉండాలి. తెలుగులో చెప్పాలి. స్తోత్రం. భక్తి ఎక్కడ ఉండాలంట? మాకు చేపల పక్కన మంచిదే. నీ హృదయం ఉప్పొంగుతుంది, హృదయం నిండిపోయింది భక్తితో. స్తోత్రం. ఆ మార్పు కలిగిన వ్యక్తిగా అంటే ఎన్ని సంవత్సరాలు మేము ఈ ఆరాధనలో రన్ చేస్తున్నామంటే ప్రతి వారం ఎందుకు శుక్రవారం ఆదివారం పర్టికులర్గా పెట్టాలంటే ఈ వారం వస్తుంటేనే నీ బుద్ధం తట్టుకోలేకపోతున్నావు. స్తోత్రం. ఈ ఆదివారం వస్తుంటేనే నిన్ను ప్రజలు, ఇంట్లో భర్త, పిల్లలు ఎవడు తట్టుకోలేకపోతున్నాడు. స్తోత్రం. హృదయం ఎక్కడ ఉండాలంట? అదే భక్తి ఎక్కడ ఉండాలంట? అది అట్లా కాదు. అనుదినం మనల్ని పరీక్షించుకోవాలి, సరి చేసుకోవాలని పరిశుద్ధుడైన పౌలు అంటున్నాడు. స్తోత్రం. ఈ రోజు ఎంత భక్తి చేస్తున్నాం, ఈ రోజుకి ఇప్పటికిప్పుడు రాకడ కనుక జరిగింది అనుకో, యేసయ్య కనుక వచ్చేసాడు అనుకో, ఆయనతో పాటు వెళ్ళగలిగిన భక్తి చేస్తున్నామా? స్తోత్రం. నేనే అప్పుడప్పుడు ప్రభా నేను వస్తాను ఆయన పర్లాపం ప్రభా అని అనుకుంటాను నేను. స్తోత్రం. చాలా నియమ నిబంధనలుగా జరుగుతాయండి. మొట్టమొదటిగా జరిగేది ఎక్కడి నుంచి? పులిపేట నుంచి స్టార్ట్ అయింది తీర్పు. ఎక్కడి నుంచి? పులిపేటలో ఎవరుంటారు? సేవకుడు నేనున్నాను. ఫస్ట్ నా దగ్గర నుంచి స్టార్ట్ అయింది తీర్పు. స్తోత్రం. నాకే చాలా కఠినంగా జరిగింది. దేవుని పెట్టాలి. నేనే అప్పుడప్పుడు అనుకుంటాను, రాజ్యాన్ని నన్ను తీసుకెళ్తావా? ఆ రోజున తల్లి అడిగింది కదయా,
నీతో పాటుగా ఒకడు ఎడమ పక్కన ఒకడు కుడి పక్కన ఉంటే ఉంచుకుంటావా అని అడిగాడు కదా. ఆ స్థానాన్ని నన్ను తీసుకెళ్తావా, ఉంటానా నేను ప్రభువా అని నన్ను నేనే అడిగితే మరి నీ పరిస్థితి ఏంది అసలు? ఏమంటే స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ మార్పు గురించి మరొక వారం ధ్యానం చేద్దాం. సమయం గతిస్తా ఉంది. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికి అనుగ్రహించి నడిపించి ఆదరించి అట్టి రీతిగా ఆశీర్వదించును గాక. ఆమేన్. అర్పణ అర్పించుకుందాం.